ఆబ్వియస్లీ అంటే మీరు ఒక ప్రేమ కథా చిత్రాలు మన అంటే హై ఎమోషన్స్, ప్యూర్ ఎమోషన్స్ గురించి ఇప్పుడు చెప్పే ఆదిత్య గారికి ఈసారి ఒక అతీత శక్తులు వాటికి సంబంధించిన ఒక సినిమా తీశారు ఫణి. ఎందుకు అసలు ఈ సినిమా కథ మీ దాకా ఎందుకు వచ్చింది, మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఈ కథ యాక్చువల్లీ నేను రాశాను. ఓ నేను అంటే డాలస్ లో మా ప్రొడ్యూసర్స్, మా సిస్టర్ వాళ్ళు మీనాక్షి అనిపిండి, తను కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ టీచరు, శాస్త్రి అనిపిండి గారు అని బావగారు, వాళ్ళు సినిమా చేద్దాము, మనం కంపెనీ ఫ్లోట్ చేద్దాం అన్నప్పుడు మా మార్కెటబుల్ సినిమా విత్ నోటబుల్ స్టార్ తోటి చేద్దాము. సో ఈదర్ హీరో ఆర్ హీరోయిన్, ఎనీబడి హూ కెన్ పుల్ ద ఫిలిం. సో అలా చేసేటప్పుడు ఇమీడియట్ గా చేయాలంటే హీరోయిన్ కథ చేయొచ్చు. సో అది ఓటీటీలో కానీ ఇవాళ జనరేషన్లో కొంచెం కాంటెంపరీ థాట్ ప్రాసెస్ ఉండాలంటే నేను నా జానరా మార్చాలి. మార్చడం కోసం నేను ఒక ఏడాదిన్నర ఎక్సర్సైజ్ చేశాను. మళ్ళీ అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్క్రీన్ ప్లే. మనము లవ్ స్టోరీలకి ఒక బీట్ ఉంటుంది, యాక్షన్ సినిమాలకు ఒక కమర్షియల్ బీట్ ఉంటుంది. స్క్రీన్ ప్లేలో ఈ బీట్స్ అన్ని తీసేసి రాయాలి. సో మల్టిపుల్ వెర్షన్స్ కావాలి. పద్మావతి మల్లాద్ గారు అని ఆవిడ రైటర్, డైలాగ్ రైటర్, ఆవిడ చాలా హెల్ప్ చేశారు నాకు. సో టోటల్గా దాన్ని చేంజ్ చేస్తే తప్ప ఇప్పుడు ఒక కొత్త ప్రొడ్యూసరు, కొత్త బ్యానర్ మార్కెట్లోకి వస్తున్నప్పుడు ఇవాల్టి బ్యానర్ కింద రావాలి. ఎప్పుడో నేను వచ్చినప్పుడు బ్యానర్ లాగా, ఓ సుమంత్ ఆర్ట్స్ లాగా అలా రాకూడదు అన్నది నా ఉద్దేశం. సో ఇవాళ వచ్చే యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ ఎలాంటి సినిమా చేస్తారంటే అది నేను నేర్చుకోవాల్సి వచ్చింది ఫస్ట్. సో నాకు అది హెల్ప్ అయింది. సో క్యాథరిన్ గారికి కథ చెప్పాము, నచ్చింది. ఇమీడియట్గా వేసా ప్రాసెసింగ్ అన్నీ చేసి, సో బాగానే అంటే ప్రీ ప్రొడక్షన్ బాగా కష్టపడి టైం తీసుకున్నాను. మూడ్ బోర్డ్ కూడా ప్రవీణ్ అని ఒక ఆయనతోటి వేయిస్తే కంప్లీట్ ఇమేజెస్ తోటి మొత్తం సినిమాని ఆన్ పేపర్ చూసాం కలర్లో, విత్ కలర్ టోన్స్, కలర్ ప్యాలెట్స్తో సహా, డ్రెస్సులతో సహా, ఆర్టిస్టులతో సహా చూసాం. చూసి పేపర్ ఎవ్రీ డైలాగ్ విజువలైజ్ చేసాం, ప్రీవిజువల్ చేసి అది బాగుంది. సో ఆ తర్వాత సీజీ టీమ్స్తో, మల్టిపుల్ టీమ్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళ కోసం 20 పావులని ఆడిషన్ చేశాను వ్యూస్లో. ఓహో, పావులు నిజమైన పావులు పెట్టారైతే? నిజమైన పాము కంపల్సరీ కావాలి కూడా. విన్యాసాలన్నీ సీజీ, కానీ ఒరిజినల్ గా పాము అయితే ఉండాలి. ఒక క్యారెక్టర్ పావులు కూడా ఆడిషన్ చేస్తే గానీ అది మనకి సీజీలో ఈ విన్యాస, ఈ అడ్వెంచర్లకి ఏది పనికి వస్తుంది, సో దాని మీద సింపతి రావాలి. ఫైనల్ గా బ్లాక్ పెయిన్ ని డిసైడ్ అయ్యాం. అంటే మామూలుగా లేకపోతే ఏముండింది మీ మైండ్ లో? శ్వేతనాగు అలా ఉండిందా? కాదు, అంటే బేసిక్ అది మామూలుగా ఒక విష సర్పం విషం పీకేసినట్టు ఉండాలి. సో అది బిలీవబుల్ గా ఉండాలి. నల్ల త్రాచు లాగా కనబడాలి. యుఎస్ లో అవైలబుల్ గా ఉండాలి. నాగుపాముకి త్రాచుపాముకి ఏంటండి తేడా? రెండు ఒకటేనా? పడగ వాటికి మా మార్క్స్ డిఫరెన్స్ ఉంటుందండి, అండ్ క్యారెక్టరైజేషన్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. తాచుపాము రెండు వెనమస్సే, నాగుపాము వెనమస్సే, తాచుపాము వెనమస్సే. కానీ మనం నాగుపామునే దేవతలాగా పూజిస్తాము, తాచుపాముని కొంచెం నెగటివ్ కనెక్షన్ వస్తుంది అది. కాబట్టి చిరంజీవికి రావు గోపాలరావుకి ఉన్న తేడా, ఇద్దరు మనుషులే, ఒకళ్ళు హీరో ఒకళ్ళు విలన్ లాగా ఉండొచ్చు. కానీ మీ త్రాచుపాము హీరో విలన్ రెండు కదా? ఇది విలనీ అని చెప్పలేము. దాని అంటే పర్స్పెక్టివ్, మనుషుల వైపు చూస్తే అది విలను, దాని పర్స్పెక్టివ్ లో చూస్తే హ్యూమన్స్ ఆర్ విలన్స్. సో ఇది పగపట్టిన బుసనాగు, బేసిక్ గా పగపట్టింది, విషం లేదు. ఓకే, అది కాన్ఫ్లిక్ట్. మరి విషయం ఏంటి? విషయం లేకపోతే విషయం ఉండుంటుంది. విషయం ఉండాలి, ఆ విషయమే సినిమా. అది ఎలా? విషయం ఉంటే ఈజీ కదా, పోలీసులకి ఇట్లా దొరికిస్తుంది. స్నేక్ బైట్ బాడీలో ట్రేస్ చేస్తే పోస్ట్ మార్టం లో అది ఇంకా పాము ఉందని తెలిసిపోతే సినిమాకి ఎక్కలేదు. ఇంకా అది ఎప్పుడు దాక్కుని దాన్ని ఎలా పట్టుకోవాలన్నదే 100 సినిమాలు చూసేసాను. అవును, సూపర్ హిట్లు కూడా ఉన్నాయి. దేవతలారా దీవించండి నుంచి అన్ని సినిమాలు చూసా, పాము సినిమాలు మళ్ళీ చూసా. అంటే లైఫ్ లో చూసిన అన్ని సినిమాలు కాక మళ్ళీ కొత్తగా. సో ఆ విషయం ఉండకూడదు. ఇది పాము అసలు ఉందో లేదో కూడా తెలీదు, అంటే తెలియకుండా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కింద చేశారు, పెట్టారు. బాగుంది చాలా. అయితే మరి ఇలాంటి సినిమాల్లో ఆదిత్య గారు మీరు మామూలుగా చూస్తే ఎవరో అక్కడ ఒక మాంత్రికుడు
మంత్రగత్తో ఎవరో ఉంటారు. సో అలా పెట్టారా ఏమన్నా అలాంటి ఎలిమెంట్స్ ఉంటారా? ఉన్నాడు. అంటే వాళ్ళు వచ్చి ఈ మాంత్రికుడు మంత్రగత్తె లాంటిది మోడర్న్ ఏజ్ లో ఉండదు. బట్ ట్రైబల్ జాతుల్లో స్నేక్ విస్పరర్స్ ఉంటారు. అంటే వాళ్ళు స్నేక్స్ తో కూడా మాట్లాడగలిగిన వాళ్ళు, దాని లాంగ్వేజ్ అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, మన హ్యూమన్ బీయింగ్స్ కి కమ్యూనికేట్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంటల్ క్యారెక్టర్ ఒకటి అవసరం. జాగర్ ఆడమ్స్ అని ఒక హాఫ్ అమెరికన్ హాఫ్ ఇండియన్ కుర్రాడే చేశాడు ఆ క్యారెక్టర్. చాలా బాగా సూట్ అయ్యాడు అతను. ఆకాష్ ఇంటి అని అతను ఫస్ట్ టైం అనమాట ఒక ఫీచర్ ఫిల్మ్ లో యాక్ట్ చేయడం. హీఈస్ పర్సూయింగ్ హిస్ కెరీర్ ఇన్ లాస్ ఏంజల్స్, హాలీవుడ్ లో. సో ఆ కుర్రాడు నాకు వినోద్ గారు అని ఆస్టిన్ లో ఒక ఫ్రెండ్, వాళ్ళ ఇంట్లో ఆయన ఫ్రెండ్ వెడ్డింగ్ యానివర్సరీ పార్టీకి వెళ్తే ఆయన చెప్పాడు, న్యూయార్క్ లో నాకు తెలిసిన కుర్రాడు ఉన్నాడండి, ట్రైనింగ్ అవుతున్నాడు యాక్టింగ్ లో అంటే ఆడిషన్స్కి రమ్మన్నాను. ఆడిషన్స్కి దాదాపు ఒక 150 మంది పైన వచ్చారండి. అమెరికాలో ఒక సెన్సేషనల్ ఆడిషన్స్ కండక్ట్ చేసాం ఆర్టిస్టులకు కూడా. స్నేక్స్కి ఎలాగైతే 20 స్నేక్స్కి చేసామో ఆడిషన్స్ ఒక 165 మంది దాటి వచ్చారు. వస్తే అందులో ఈ కుర్రాడు ఇమ్మీడియట్ గా ఎనానిమస్ గా ఈ జాగర్ ఆడమ్స్ క్యారెక్టర్ కి ఇతను బాగుంటాడు అని అనిపించింది. అయితే ఈ పాముల ఆడిషన్, పాములు ఎలా పట్టారు? అక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చారు? లేదు, మేము ఫస్ట్ ఏమో ఒక రెప్టైలేరియంకి వెళ్ళాము. అక్కడ చూసి భయపడి ఆ తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు షూటింగ్లకి ఇవ్వము, ఇవన్నీ రియల్ గా మేము పెంచుతున్న స్నేక్స్, అవన్నీ వెనమస్, వాటిని కంట్రోల్ కూడా చేయలేము. సో ఇది జస్ట్ మ్యూజియం లాగా వచ్చి చూడటానికి ఇవి కేజుల్లో ఉంటాయి. ఆ కాళ్ళు ఇలా వణకటం స్పష్టంగా తెలిసింది. ఆ తర్వాత వాళ్ళు ఒక ట్రైనర్ నెంబర్ ఇచ్చారు. సో వాళ్ళు ఏంటంటే స్నేక్ థీమ్ పార్టీలకి, బర్త్డే పార్టీలకి, లేకపోతే ఎక్కడైనా డిస్ప్లేకి, లేకపోతే ఏదైనా ఇలా సర్కస్ ఫీట్లు అవి చేయడానికి ట్రైన్డ్ స్నేక్స్ ని వాళ్ళు. పావుకి కాల్ షీట్ లెక్క పర్ డే ఎంత ఇచ్చారు? దాని క్యారవాన్ లాగా ఒక ఐస్ బాక్స్, దాన్ని మాట్లాడితే క్యారవాన్ కి తీసి అది కదలకపోతే అతను గివ్ ఏ బ్రేక్ అంటాడు, ఓ 15 minutes తీసుకెళ్తాడు. దానికి మళ్ళీ ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టి దాన్ని ఐస్ బాక్స్ లో పెట్టి దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అతను. బ్యారీ దానికి ఇప్పుడు నిజంగానే కూరలు పీకేశారా? విషం లేకుండా కూరలు పీకేసిన వాళ్ళు ఒరిజినల్ గా ఈ టైప్ ఆఫ్ పాములన్నీ విషం లేకుండానే ఉంటాయి. ఓకే, వాళ్ళు మాకు చూపించిన 20 స్నేక్స్ విషం లేనివే. అందుకే ధైర్యంగా కెమెరాలు పెట్టి ఆడిషన్ చేసాం, 3 కెమెరాలు పెట్టి చేసాం. బట్ చిన్న భయం, మనకి స్వతహాగా ఉండే భయం ఉంటుంది, ఎందుకుండదండి తెలీదు. అంతే. పావుకి ఎంత ఇచ్చారు స్వామి? జస్ట్ క్యూరియస్. పావుకి దాదాపుగా మనకి ఇండియన్ రూపీస్ లో ఒక 40 lakhs పైన అయిందండి. పావుకా? పావు రెమ్యునరేషన్. పావు క్యారెక్టర్ అయిన మాకు హీరో అండి, హీరో అదే కదా. పావు పేరే ఫణి అండి. పావు పేరు అంతేగా, మరి ఫణి అంటే పావుగా. అవును, బట్ అంటే ఇక్కడ ఉన్న ఒక పురుషుడు పాము లక్షణాలతో అంత కదలేదు అసలు. పాములాగే చూపించాం అంతే. మనుషులు చేయలే, హీరోయిన్ చేసి నాగిన్ లాగా, లేకపోతే హీరోయిన్ చేసి అట్లా చేయలేదు. అంటే ఇచ్చాదారి సాంప్. ఇచ్చాదారి అంటే అదే, ఎలా కావాలంటే అలాగా ఒక ప్రత్యక్షం అవ్వగలే శక్తి ఉండే పావుని చూపించలే అసలు. పామే. పాము మనుషులే, నేచర్ లో ఎవరు వాళ్ళే అది. సో పావుకి వెరుగుడు మామూలుగా ముంగేసో గద్ద ఉంటుంది, మరి ఉందా ఈ సినిమాలో? మీరు మామూలు ఇంటెలిజెంట్ కాదండి. ఒక గద్దతోటి ఫైట్ ఆకాశంలో పెట్టాము. అసలు ఎక్స్ట్రా మీకు అది నేను చూపించానా? లేదు కదా, మీరు ఎలా పెట్టారు అది? సర్ప్రైజ్. అందరికీ తెలిసిందే ఇది. ఒక అద్దరిపోయి ఫైట్ పెట్టానండి స్కైలో. సెకండ్ హాఫ్ లో ఆ పాము పగ ఎంత తీవ్రమైందంటే, అది ఆకాశంలో అది ఎగరలేదు కదా, దాన్ని ఎగరేసుకుపోతున్న గద్దని ఆకాశంలోనే చంపి చెట్టు మీద వచ్చి వాళ్తుందా, సేఫ్ గా భూమి మీద ఆ గద్దతో పాటు ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ వెతుక్కుంటూ ఇంటికి వస్తుంది హీరోయిన్ ఇంటికి. అది ఒక మంచి ఇంటెన్సిటీ. అది నేను కథలో అనుకుంటున్నప్పటి నుంచి నేను ఎగ్జైట్ అయిన ఎపిసోడ్. అది తీస్తున్నప్పుడు కూడా దాని ఎగ్జైట్మెంట్ పెరిగింది. రీ రికార్డింగ్ తో చూసినప్పుడు అసలు ఇంకా అదిరిపోయింది. అసలు ఇప్పుడు ఏ భాషల్లో స్వామి ఇదంతా ఈ సినిమా? ఇప్పుడు అన్ని పాన్ ఇండియా అంటే ఇది ఎలాగో యూనివర్సల్ కథ, దీనికి పెద్దగా ఏమి ఇష్యూస్ ఉండవు కాబట్టి ఏ భాషలో అయినా చూడొచ్చు. అండ్ కామన్ గా యుఎస్ లోనే షూట్ చేసాం కాబట్టి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఈ 5 భాషలు ఇండియాలో రిలీజ్ ప్లాన్ చేస్తాం. అన్ని భాషలు ఖచ్చితంగా. మీకు ఇంగ్లీష్ వెర్షన్ సెపరేట్ గా కట్ చేసాం. ఇంగ్లీష్ సినిమాని టోటల్ గా డిఫరెంట్ గా ట్రీట్ చేసాం. లెంగ్త్ వైజ్ కానీ, కంటెంట్ వైజ్ కానీ. తెలుగులో అంటే ఇండియన్ లాంగ్వేజెస్ లో ఉన్న కొన్ని ఎలిమెంట్లు ఉండవు, అనవసరమైనవి.
వాళ్ళకి ఒక ఇంటెన్సిటీ ఉన్న స్టోరీని డైరెక్ట్గా చెప్పేశాము స్నేక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి తెలుగు మన ఇండియన్ స్క్రీన్ ప్లే వచ్చి మన హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రీన్ ప్లే ఉంటుంది, స్నేక్ వచ్చి వెళ్తుంది కిల్లర్ లాగా. ఇంగ్లీష్లో స్నేక్ కథే ఉంటుంది, సో స్నేక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే హ్యూమన్స్ విలన్స్ లాగా ఉంటుంది. అది సెపరేట్ గా చేసాం, అది షూటింగ్ అప్పుడే ప్లాన్ చేసేసాం. చాలా యూనిక్ గా ఉంటుంది ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ కాన్సెప్ట్. వాళ్ళకి మనకి పగబట్టిన నాగులు లేకపోతే దాని ప్రేయస్ ఏదో చేస్తే ఆ మనం అవన్నీ మగనాగు చూసేసాం. చూసేసాం కాబట్టి మనకి అలవాటు. ఆ, బట్ మీ నుంచి ఈ సినిమా రావడం రియల్ సర్ప్రైజ్. అదే నాకు ఎప్పుడు కూడా తీయలేదు అనుకుంటా ఇలా మీరు ఎప్పుడు కుటుంబ కథ లేదు ఒక మామూలు ఏదో మనుషుల ఒక character లో- న్యాచురల్ ఎమోషన్ లేకపోతే సినిమా చేయలే. అదే ఇది అసలు ఇది ఇంకా భయంకరమైన న్యాచురల్ ఎమోషన్, ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు నేచర్. అది ఓ అంటే అలా ఆఫ్ కోర్స్ బట్ సో కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ Supernatural everybody- జానరాని ట్రై చేస్తానని కూడా కల్లో కూడా ఊహించలేదు. నాకు కొంచెం 4 స్టార్ ఫన్స్ సినిమా US లో మీరు వచ్చారు కదా షూటింగ్, అవును ఆ సినిమా శ్రీరామ్ వేగరాజు గారు కథ చెప్పిన రోజు నుంచి నాకు నా థాట్ ప్రాసెస్ మారింది బేసిక్గా యాజ్ ఎ డైరెక్టర్. అంటే నేను ఒకే మూసలో ఉండకుండా చేయటానికి ఆ సినిమాయే నాకు బీజం. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఒక గ్లోబల్గా యుఎస్ లాంటి ప్లేస్లో ఉండి నేను ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చేసి, అది కూడా మన లైఫ్లో ఎప్పుడు ఊహించలేదు కదా. అవును అలా మళ్ళీ యుఎస్లో అవకాశం వచ్చినప్పుడు నేను ఎక్కువ మంది చూడగలిగేలాంటి కథ రాయాలి కదా అనుకున్నాను. తక్కువ మంది కోసం నేను ఎందుకు కన్ఫైన్ చేసుకున్నాను, నేను కుదించుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.